హాయ్ ఎవరీవన్. టుడేస్ మన టాపిక్ వచ్చేసి సింపుల్ ఫ్లోర్ ప్లాన్. ఈ సింపుల్ ఫ్లోర్ ప్లాన్ని మనం 2Dలో ఆటోక్యాడ్లో ప్లాట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వాల్స్ అనేది ముందు ప్లాట్ చేసుకోవాలి. మనం ప్లాట్ చేసుకున్నాక తర్వాత విండోస్, డోర్స్ అనేది ప్లాట్ చేసుకోవాలి. తర్వాత ఇవైతే ఈ బ్లాక్స్ అయితే ఏమైనా ఉన్నాయో ఇన్స్ లైక్ సోఫా, డైనింగ్ టేబుల్ ఇవన్నీ మనం బ్లాక్స్ కింద వస్తాయి. అవి మనం ప్లేస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాచింగ్ అవన్నీ ఎలా చేయాలో కూడా ఇది ఈ వీడియోలో చూద్దాం మనం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోక్యాడ్ ఓపెన్ చేసుకుందాం. ఆటోక్యాడ్లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది యూఎన్ఐటిఎస్ యూనిట్స్ వచ్చేసి కమాండ్ ఇది. యూనిట్స్లో మనకి ఏముంది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఐదు రేడియస్ మిల్లీమీటర్స్లో ఉందా, మీటర్స్లో ఉందా చూసుకోవాలి. ఇచ్చిన మన ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మీటర్స్ కాబట్టి మీటర్స్ సెలెక్ట్ చేసుకుందాం. క్లిక్ ఓకే. అండ్ దెన్ స్టార్టింగ్ మనం అవుటర్ బౌండరీ గీయాలి ఓ వాల్కి. సో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మెజర్స్ వచ్చేసి చూసుకుంటే ఈ బెడ్రూమ్ వచ్చేసి 3 x 3 మీటర్స్. సో హార్జెంటల్గా లెంత్ వచ్చేసి మనకి 3 + 3 ప్లస్ ఇంటర్నల్ వాల్ థిక్నెస్ వచ్చేసి 0.23 మీటర్స్. దీన్ని 3 యాడ్ చేసుకుంటే మనకి 6.23 వస్తుంది. అది ప్లాట్ చేసుకుందాం ఇక్కడ మనం. 6.23 ప్రెస్ ట్యాబ్. అండ్ ఇక్కడ వచ్చి చూసుకుంటే మనకి వర్టికల్గా మనకి ఏ వాల్స్ లేవు. సో మనం ఏం తీసుకొచ్చింటే 3 + 2.3 + 2 3 ప్లస్ చేసి చూస్తే 7.3 ఉంది. సో ఇక్కడ మనం 7.3 ఇచ్చేసి ప్రెస్ ఎంటర్. మనకు వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి మనం వాల్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇంటర్నల్గా ఇచ్చాము. యాక్చువల్గా ఇది ఇంటర్నల్గా ఇచ్చాము. దీన్ని ఎక్స్టర్నల్గా మీన్స్ లైక్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్తో వచ్చేసి థిక్నెస్ ఆఫ్ వాల్ వచ్చేసి మనకి 0.23. దీనికి మనం ఆఫ్సెట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. ఆఫ్సెట్ అనే కమాండ్ యూస్ చేసినప్పుడు ప్రెస్ అంటే సెలెక్ట్ ఎనీ పాయింట్ ప్రెస్ చేశాక ఇక మనకి ఈ ట్యాబ్లో మనకి మెజర్మెంట్స్ అనేది వస్తుంది. కాకపోతే మనం మెజర్మెంట్ ఎంత అనుకున్నాం 0.23. ఇదిగో ప్రెస్ చేశాక ప్రెస్ ఎంటర్ అండ్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. మీకు ఏమైతే మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసేసి అదే ఇన్వర్స్ ఆర్ అవుట్వర్స్ మనం వచ్చేది ఎక్స్టర్నల్గా ఇస్తాం కాబట్టి ఎక్స్టర్నల్గా సెలెక్ట్ చేసుకోండి. ఇన్వర్స్ అంటే ఇది ఇన్వర్స్, ఇది ఎక్స్టర్నల్. చూసుకుంటే మనం వాల్ అనేది చెప్పేసి ఇచ్చేస్తాం ఇక్కడ మనం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బెడ్రూమ్స్ అని ప్లాట్ చేసుకుందాం. బెడ్రూమ్స్ అని ప్లాట్ చేసుకున్నప్పుడు ఒక క్యాబిన్స్ కింద అంటే అవి ఈచ్ సింగిల్ పార్ట్ కింద తీసుకుని ఇచ్చేద్దాం. అప్పుడైతే ఈజీగా ఉంటుంది మనకి. సో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి సెలెక్ట్ రెక్టాంగిల్ ఆర్ఈసి రెక్టాంగిల్, దేర్ యు గో, ప్రెస్ ఎంటర్. ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను అవుటర్ బౌండరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సెలెక్ట్ చేశాక మనకు వచ్చేసి ఆ రూమ్ వచ్చేసి 3 x 3. సో ఐఎమ్ గివింగ్ 3, ప్రెస్ ట్యాబ్ అండ్ దెన్ 3 ఎంటర్. దేర్ యు గో. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అనమాట. ఇది సెలెక్ట్ ద బ్లాక్ దెన్ కమాండ్ మూవ్. ఇప్పుడు వచ్చేసి నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని మూవ్ చేసి ఇది మనకి ఇంటర్నల్గా ప్లేస్ చేసుకోండి. సో మనకి ఈ బెడ్రూమ్ అనేది ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్ మనకి సేమ్ మెజర్మెంట్స్ కాబట్టి మళ్ళీ డ్రా చేయకుండా ఈ బ్లాక్ని వచ్చేసి కాపీ చేసుకుందాం. COPY కమాండ్ వచ్చేసి కాపీ. సెలెక్ట్ హియర్. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ప్లాట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటర్నల్గా ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్గా వాల్స్ తీసుకోవాలి మనం. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లైన్స్ అక్కర్లేదు. ఈ లైన్ అండ్ ఈ లైన్ అక్కర్లేదు మనకి. దీన్ని మనం ట్రిమ్ చేసేద్దాం. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ 2 లైన్స్ ఉన్నాయి. దీనికి ఆఫ్సెట్ ఇస్తాం. సెలెక్ట్ ఆఫ్సెట్, select any point, select the wall thickness of 0.23, press enter.
దీన్ని మనం సెలెక్ట్ చేస్తే దీన్ని మనం ఎక్స్టర్నల్‌గా తీసుకుందాం. యాహ్! వచ్చేసి అయిపోయింది మనకి. అండ్ ఇది కూడా సేమ్ అంతే. ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది, ఇది తీసాక మనకి ఏం మిగిలింది? ఈ 2 లైన్స్ మిగిలింది. దీనికి మళ్ళీ ఆఫ్‌సెట్ ఇవ్వాలి మనం. ఓఎఫ్ఎఫ్ ఆఫ్‌సెట్. సెలెక్ట్ ఎ పాయింట్ అండ్ టైప్ 0.23 సెలెక్ట్ చేసుకొని ప్రెస్ ఎంటర్. ఎక్స్టర్నల్ తీసుకొస్తే మనకి ఇది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బాత్రూమ్ అని చెప్పేది వచ్చింది మనకిది. సో దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని మనం ప్లాట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ. ఇక్కడ మనకి బాత్రూమ్ ఎంత అని చెప్పి రావాలి. సో నేను యాజ్ ఎ కన్సిడరేషన్ నేను తీసుకుంటున్నాను. చూస్ రెక్టాంగిల్. ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుందాం మనం. ఎక్స్టెండ్ చేసుకుని ఈ లెంత్ లో వేరే అయ్యేటట్టు తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఈ ఎక్స్టర్నల్ గా వచ్చింది. నాకు ఈ ఎక్స్టర్నల్ గా అక్కర్లా. ప్రెసెంట్ అక్కడ చూసుకుంటే మనకి ఇదే బయటకు వచ్చింది. అండ్ దీనికి ఆఫ్సెట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ అంతే. టైప్ కమాండ్ ఆఫ్సెట్ ప్రెసెంట్ ఇది సెలెక్ట్ చేసుకుని ప్రెసెంట్ సారీ ఇలా ఈ బ్లాక్ సెలెక్ట్ చేసుకుని ఓఎఫ్ఎఫ్ఎస్సిటి ఆఫ్సెట్ క్లిక్ చేసుకున్నాక సేమ్ అంతే. ఓ పాయింట్ సెలెక్ట్ చేసుకుని థిక్నెస్ 0.23 ప్రెసెంట్. సరిగా వచ్చేసి మనకి ఇలా వచ్చింది. నాకు ఈ 2 లైన్స్ అక్కర్లా. మనకి ఇదంతా ఒక బ్లాక్ కాబట్టి జాయిన్ చేసుకోండి దీన్ని. అండ్ ఇది కూడా జాయిన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం ఇవి తీసేద్దాం. ట్రిమ్ అనే ఆప్షన్తో ఇవి తీసేద్దాం మనం. మనకు వచ్చేసి వాల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి డోర్ కి విండోస్ కి స్పేసింగ్ ఇచ్చేద్దాం మనం ఇప్పుడు. అది ఎలాగ ఇవ్వాలో చెప్తాను నేను. ఇక్కడ మనకి సెపరేట్ గా ఇంత అని చెప్పి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇంత అని ఏం చెప్పి మెన్షన్ చేయలేదు. సో మనం ఏంటంటే ఇప్పుడు యాజ్ అ విష్ మనకి ఎంత లెంత్ లో కావాలో అంత తీసుకుందాం. సో నేను ఇది 1 తీసుకుంటా. ఇది వచ్చేసి 1 మీటర్ ట్యాప్ 0.23. ఇది వచ్చేసి నేను ఒక విండో కింద తీసుకున్నా. దీన్ని నేను మూవ్ చేస్తా. మూవ్ చేసి నోట్ చేసుకుంటా. సో ఇది ఆఫ్ చేసేసుకోండి. ఈ స్పెసిఫిక్ పాయింట్ లో నేను తీసుకున్నా. వచ్చేసి ఒక విండో అయింది నాకు. అండ్ దీన్ని వచ్చేసి మనకి సేమ్ ఆ టైప్ విండో మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ 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 ఇక్కడ. సో 1 మీటర్ సరిపోదు. ఐ విల్ గో విత్ 1.5. 1.7 తీసుకుందాం. 1.7 ట్యాప్ 0.23 ప్లస్ ఎంటర్. కాపీ ఆర్ మూవ్. కాపీ అయితే మనం ఒకేసారి అన్ని పేస్ట్ చేసుకోవచ్చు మనం. చేసి సెంటర్లో ప్లేస్ చేసుకుందాం కరెక్ట్గా. ప్లస్ మూవ్. కరెక్ట్గా ఇప్పుడు సింటాక్ వచ్చింది అది. సేమ్ ఇప్పుడు ఇదేం చేస్తామంటే కాపీ సెలెక్ట్ చేసుకుని దానికి మనం ఆపోజిట్ కావాలంటే కంపల్సరీ అది ఆన్ చేసుకుంటే మనకు ఆపోజిట్కి వచ్చేస్తుంది మనకి ఇంకే ఎలిమెంట్ లేకుండా.
యా అండ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవ్వాలి మనం. సో ఏంటంటే దీన్ని కాపీ చేసి రొటేట్ రొటేట్ కమాండ్ యూస్ చేస్తే మనకి సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేస్తే కింద డ్రాగ్ చేస్తే మనకి ఇది వస్తుంది మనకి 90 degrees యాంగిల్ వస్తుంది మనకి. దాన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ ద ఆబ్జెక్ట్. ఇది ఆఫ్ చేసేసుకోండి. అండ్ అనదర్ వర్కింగ్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటాను. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే బాత్రూమ్కి ఒకటి, లివింగ్ రూమ్లో ఒకటి అండ్ కిచెన్లో ఒకటి, ఆ 3 ఇప్పుడు ప్లాట్ చేద్దాం మనం. చేస్తారు ఇప్పుడు ఇవి మనం 1.7 తీసుకున్నాం కాబట్టి ఇందులో ఆఫ్ తీసుకుందాం. సో వచ్చేసి 1.7/2 సో ఈక్వల్ టు 6. సో 7.5 7.5 8 అలా తీసుకుందాం. సో 8 తీసుకుందాం. ఎంత వచ్చేసి 8 తీసుకుందాం. వచ్చేసి 0.8 మెన్షన్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి 0.8 ప్లస్ ట్యాబ్ అండ్ వర్టికల్గా వచ్చేసి 0.23 ప్లస్ ఎంటర్. ఇదిగో వచ్చేసి మనకి ఇక్కడ మూవ్ ఆర్ కాపీ. సో we will go with copy. Place it here. Place another one here. Okay. This. Here we go. అండ్ వచ్చేసి ఇప్పుడు మనం డోర్స్ తీద్దాం. డోర్స్ వచ్చేసి మ్యాక్సిమం 1 మీటర్ దాకా తీసుకుందాం. 1 మీటర్ ఆర్ 0.8. లెట్స్ గో విత్ 1 ట్యాప్ 0.23. ఇది వచ్చేసి మనకి డోర్ కింద తీసుకుందాం. కాపీ. Just here and place exactly opposite to and place it here. And another one here. There you go. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్మాల్ విండో రావాలి. సింపుల్గా లైన్ కమాండ్తో ఆర్ పైన టూల్ బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని చేసుకున్నా. ఇది ఓకేనా. వచ్చేసి ట్రిమ్ అనే ఆప్షన్తో ట్రిమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం డోర్స్కి అయితే ఏమేమి ఇచ్చామో అవన్నీ తీసేయండి. రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి మనకు వాల్ మొత్తం అంతా సెలెక్ట్ చేసుకుని లేయర్ ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి క్రియేట్ ఏ లేయర్ దట్ ఈస్ వాల్స్ అనే లేయర్ క్రియేట్ చేసుకుని కలర్ మనకి పింక్ తీసుకుందాం. పింక్ సెలెక్ట్ చేసి ప్లస్ ఎంటర్. ఇది క్లిక్ చేసేసి ఓకే వాల్స్ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ క్లిక్ చేస్తే వాల్స్లోకి వెళ్ళిపోతుంది. సో వచ్చేసి మనకు వాల్స్ అంతా మనం కలర్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఈ గ్యాప్స్ ఉన్నట్లో మనం హ్యాచింగ్ ఇద్దాం. హ్యాచింగ్ ఇవ్వని చెప్పి ఈ వీడియో చూద్దాం. వచ్చేసి కమాండ్ వచ్చేసి మనకి HATCH హ్యాచ్. ఇదిగో. సో నేను ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మనకు చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. నేను ఇందులో వచ్చేసి
బ్రిక్ ప్యాటర్న్ మరీ చిన్నగా ఉంటుంది కాబట్టి దీనికి. సో గో విత్ బ్రిక్కే తీసుకుందాం. ఫిల్ చేయండి, ఈచ్ బ్లాక్ని ఒక్కొక్కటి ఫిల్ చేస్తే వస్తుంది మనకి. హ్యాచ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాం, ఇది వచ్చేసి మనకి వాల్స్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీడియోలో ఈ డోర్స్ విండోస్ ఎలా ప్లేస్ చేసుకోవాలో చూద్దాం. థ్యాంక్ యూ.